రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా జనవరి 30వ తారీఖున తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమము వినతి పత్రాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల తహసీల్దారి కార్యాలయాల్లో వినతి పత్రాలు నిరసన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండవ ఉద్యమ కార్యాచరణ భాగమైనటువంటి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. 3వ దశ కార్యక్రమం అయినటువంటి ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యమ శంఖారావాన్ని పూరించడం జరుగుతుంది. ఈ 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పక్షాన ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి 6 డిమాండ్లో మొదటి డిమాండ్ 12వ PRCని వెంటనే అమలు చేయాలి. 12వ PRCని అమలు చేయడం లేట్ అయితే IR 30% ప్రకటించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. గత ప్రభుత్వం 23,000 కోట్ల బకాయిలను చెల్లించకుండా పెండింగ్ పెట్టిపోతే ఆ బకాయిలన్నింటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంకో 11,000 కోట్లు అదనంగా చేసి 34,000 కోట్ల బకాయిల్ని పెట్టింది. కాబట్టి ఆ 34,000 కోట్ల బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. 3వ డిమాండ్ CPS విధానాన్ని రద్దు చేయాలి, OPS విధానాన్ని అమలు చేయాలి. 4వ ప్రధానమైనటువంటి డిమాండ్ మెమో నెంబర్ 57 ఏదైతే 2024కు ముందు CPS విధానం అమలు అవ్వడానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులయ్యారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అమలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2003 DSC ఉపాధ్యాయులకు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అనేది. ఇప్పుడు ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్లకి గ్రాడ్యుటీ కానీ కంపిటేషన్ కానీ రావడానికి సుమారు 2.5 సంవత్సరాలు పడుతుంది. 5వ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏ రోజైతే ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతాడో ఆ పెన్షన్ బెనిఫిట్లన్నీ కూడా మొదటి రోజే వాళ్ళ చేతిలో పెట్టాలనేది 5వ డిమాండ్. 6వ డిమాండ్ వచ్చేలకే ఈ ప్రభుత్వం 20 నెలలు వచ్చి అధికారంలో 20 నెలలు అవుతున్నప్పటికీ కూడా 4 DAలు పెండింగ్లో పెట్టింది. ప్రధానమైనటువంటి 4 DAలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన ఈ 6 డిమాండ్లతో పిలుపునివ్వడం జరిగింది. 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడానికి ముందుగానే ఈ 6 డిమాండ్ల మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోతే కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలతో JACలతో మరో BRTS రోడ్డు ఉద్యమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన పెద్దన్న పాత్ర పోషించి అన్ని సంఘాలని కూటమిగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తామని ఈ ప్రభుత్వానికి వినయపూర్వకమైనటువంటి హెచ్చరిక చేస్తూ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఈ సమస్యల పట్ల తొందరగా స్పందించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా పక్షాన కోరుతున్నాము.